హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి తెలిసిన విషయం కదా. తన ఎంతటి విధ్వంసకో ఆటగాడుతుందో తెలిసిన విషయమే. అయితే ఎంతటి విధ్వంసకర ఆటను ఆడుతాడో అదేవిధంగా తన కెప్టెన్షిప్లో కూడా ఎన్నో మార్కులు పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో మన టీమిండియా అసిస్టెంట్ కోచ్ అయిన విక్రమ్ రావత్ స్పందిస్తూ, వాస్తవానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని గత 2-3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చూస్తున్నా. అతని కెప్టెన్స్లో అద్భుత విజయాలు సాధించింది టీమిండియా. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పోయిన విషయం చేస్తే మనం చెప్పలేని పరిస్థితే. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇక అదే కాకుండా టీ20 ప్రపంచ కప్ అందించిన రోహిత్ శర్మ ఘనమైన రికార్డు చరిత్రను సృష్టించుకున్నాడు. ఇక ఈ క్రమంలో వాస్తవానికి టీమిండియా కెప్టెన్ రథసారథైనటువంటి రోహిత్ శర్మ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాస్తవానికి రోహిత్ శర్మ తన వ్యూహాలు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే గ్రౌండ్లో పోయేదాకా కూడా తన వ్యూహం తెలియకుండా ఆడతాడు. అటువంటి ఆటగాడు ఎంతో అద్భుతం. వాస్తవానికి ఆటతో పాటుగా తన కెప్టెన్సీ నైపుణ్యంలో కూడా అదేవిధంగా ఉంటాడు. కాబట్టే గ్రౌండ్లో పోయే ముందు వరకు కూడా అతని వ్యూహాలు ఎవరికి అర్థం కాదు. తన అద్భుతం ఆడతీరుతో ఎన్నో విజయాలు అందించినటువంటి రోహిత్ శర్మ తనకే సాధ్యం రీతిలో ఆడతీరుతో అదరగొట్టాడు. ఇక ముఖ్యంగా తన కెప్టెన్స్లో ఎంతోమంది యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చినటువంటి రోహిత్ శర్మ గ్రౌండ్లో పోయే ముందు అందరితోనే సుదీర్ఘంగా చర్చిస్తాడు. ముఖ్యంగా కంప్యూటర్ పైన కూర్చొని తన మైండ్ షార్ప్గా పెట్టుకొని ఎలా ఎక్కడ చేయాలో ఏం చేయాలో అని చెప్పి పర్టికులర్ ఆలోచిస్తాడు. ఇక అదే కాకుండా తన ఆటతోటి అద్భుతాలు సృష్టించే రోహిత్ శర్మ ఏదే విధంగా తనకున్నటువంటి సహచరులతో కూడా అదేవిధంగా తన యొక్క భావాలు పంచుకొని అదేవిధంగా ఫలితాలు తెచ్చుకోవడంలో దిట్ట. అటువంటి ఆటగాడు కాబట్టే అంత సక్సెస్ అయ్యాడని చెప్పి చెప్తున్నాడు మన విక్రమ్ రాథోడ్. వాస్తవానికి విక్రమ్ రాథోడ్ పదవి కాలం ముగిసినప్పటికీ తను మైండ్ సెట్ మొత్తం అక్కడే ఉందని చెప్తున్నాడు మన విక్రమ్ రాథోడ్.